సాగర మథనం పూర్తయ్యాక అమృతం ఎవరికి దక్కాలా అని దేవతలలో రాక్షసులలో మీమాంస మొదలైంది. ఇంతలో అందర్నీ ఆశ్చర్యపర్చేలా ఉన్న అతిలోక సౌందర్యవతి ప్రత్యక్షమైంది. ఆమె జగన్మోహిని. ఆమె అందానికి ముగ్ధులైపోయి రాక్షసులు నోళ్లు తెరిచారు. ఆ ఆడవేషంలో వచ్చినవాడు శ్రీమహావిష్ణువే అని దేవతలు గ్రహించారు. ఇక ఆయన ఏమి చేయబోతున్నాడో చూద్దామని ఎదురుచూస్తున్నారు దేవతలు. రాక్షసులు మోహిని వెంటపడ్డారు. అప్పుడామె, ప్రియమైన రాక్షసులారా, అమృతాన్ని నాకివ్వండి, మీకు నేను పంచిపెడతాను అని అన్నది. అప్పటికే ఆమె సౌందర్యానికి ముగ్ధులై ఉన్న రాక్షసులు అమృతాన్ని ఆమె చేతికిచ్చారు. రాక్షసులనని తన మాటలతో మైమరపించి జగన్మోహిని నేర్పుగా అమృతాన్ని దేవతలకు పంచిపెట్టింది. అంత శ్రమలో పాలు పంచుకున్న రాక్షసులకు జగన్మోహిని చిరునవ్వు దక్కింది. దేవతలకు అమృతం లభించి చిరంజీవులయ్యారు. అయితే మోహిని చేస్తున్న మోసాన్ని తెలుసుకున్న రాహువు, కేతువు అనే ఇద్దరు రాక్షసులు మాత్రం మెల్లిగా వెళ్లి దేవతల గుంపులో చొరబడి కొన్ని అమృతం చుక్కలు రుచిచూశారు. అది గమనించిన సూర్యచంద్రులు మోహిని రూపంలో ఉన్న విష్ణువుకి సైగచేశారు. అప్పుడాయన వారిపైకి చక్రాన్ని ప్రయోగించాడు. కాని అప్పటికే వారు అమృతం రుచిచూశారు కావున వారి శరీరం పోయినా తల ఉండిపోయి ఇక శిరసు బ్రతికే ఉంది. మేము ఎప్పటికీ రాహువు, కేతువులమై ఈ లోకల్లో అందర్నీ పీడిస్తూనే ఉంటామని చెప్పారు. ఇక చేసేదేమీ లేక అప్పుడు బ్రహ్మవారికి గ్రహమండలంలో స్థానాన్ని కల్పించాడు. సూర్యచంద్రులపై పగబట్టినవాళ్లు వారికి గ్రహణ రూపంలో మింగేస్తారని ప్రతీతి. ఇదే అమృత కథా విశేషం.